ఆర్యసన ప్రమతేర్వపుడా విరామం శ్రీమద్దదంగ్రీగళం ప్రణమామి మూర్తిన భూతం సరస్య మహదాపయ భట్టనాద శ్రీభక్తిసార కులశేఖర యోగివాహాన్ భక్తాంగ్రేణ పరకాలేతేంద్ర మిశ్రాన్ శ్రీమత్పరాంకుశమనం ప్రణతోస్మి నిత్యం నాదం పంకజనేత్రరామ యమునా వాస్తవ్యమాలాధరాన్ యోగేంద్రం కురుకేశ చంద్రజలదిం గోవింద పురారిపౌ భట్టార్యన్యగమాంతయోగి జగదాచార్యో సకృష్ణద్వయో వందే మాధవ పద్మనాభ సుమన కోలే సదేవాదిప నమో వేదాంత వేద్యాయ జగన్మంగళ హేతవే యస్య వా అమృతాసార పూరితం భువనత్రయం వేదాంత వేద్యామృతవారిరాసే వేదాంత సారామృతపూరమగ్ర్యం ఆదాయ వర్షంతమహం ప్రపద్యే కారుణ్యపూర్ణం కల్వైరిదాసం శ్రీమత్కృష్ణ సమాహ్వాయ నమో యామునసూనవే యత్కటాక్షణ లక్ష్యాణం సులభ శ్రీధర సదా శ్రీకృష్ణ పాద పాదాభ్య నమామి శిరసా సదా యత్ప్రసాద ప్రభావేన సర్వసిద్ధిరమున్మమాం లోకాచార్యాయ గురవే కృష్ణపాదస్య సౌనవే సంసార భోగి సందష్ట జీవ జీవాతవే నమః శృత్యర్థసారజనకో స్మృతి బాలమిత్రం పద్మోల్లసద్భగవదంగ్రి పురాణబంధం జ్ఞానాదిరాజమభయప్రదరాజపుత్రం అస్మద్గురుం పరమకారుణికం నమామి ద్రావిడాంనాయ హృదయం గురు పర్వక్రమాగతం రమ్య జామాతృదేవేన దర్శితం కృష్ణసూనున సుందర జామాతృమునే ప్రపద్య చరణాంబుజం సంసారాన్నవసమ్మగ్నజంత సంతారపోతకం నమోస్తు దేవరాజాయ చతుర్గ్రామ నివాసినే రామానుజాయ దాసస్య సుతాయ గుణశాలినే నమ శ్రీశైలనాథాయ కుంతీనగర జన్మనే ప్రసాదలబ్ధ పరమ ప్రాప్య కైంకర్యశాలినే శ్రీశైలేశదయా పాత్రం దేవత్యాది గుణార్ణవం యతేంద్ర ప్రవణం వందే రమ్య జామాతరం మునిం శ్రీరంగ సింహగిరిదేశిక పాదసేవ ప్రాతాఖిల ద్రవిడ వేద రహస్య జాతం శ్రీ గౌతమాన్వయజం ఆస్థిత భాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే కౌశికాన్వయ సంజాతం వెంకటార్యతనోభవం వేదాంతాచార్య సత్శిష్యం ఉడైవర్ణమాం భజే శ్రీమద్ వెంకటరంగార్య శిష్యం సత్శిష్య సేవదిం శ్రీలక్ష్మణార్య విబుధం సంసరయే దేవి తీర్థయే ఓమస్మద్గురుభ్యో నమః భక్తామృతం విశ్వజనానుమోదనం సర్వార్గదం శ్రీశటగోపవాङ्మయం సహస్రశాఖోపనిషత్సమాగమం నమామ్యహం ద్రావిడ వేదసాగరం తిరువழிதிనాడెన్నం தென்குருகூரென்னம் மறுவினையவன் பொருணல் என்றும் அருமறைகள் அந்தாதி செய்தானே எப்பொழுதும் சிந்தியாய் நெஞ்சே தெளிந்தும் மனத்தாலும் வாயாலும் வன்குருகூர் பேணும் இனத்தாரை எல்லாதிரைஞ்சேன் தனத்தாலும் ஏதும் குறைவிலேன் எந்தை சடகோபன் பாதங்கள் யாமுடைய பத்து ஏயந்த பெருங்கேர்த்தை ராமானுச முனிதன் வாயந்த மலர்பாதம் வணங்குகின்றேன் ஆயந்த பெரும் ஸ்ரீராம் சடகோபன் செந்தமிழ் வேதந்தரிக்கும் பெறாத உள்ளம் பெறா வான் திகழும் சோலை மதிலரங்கள் வன்புகழ் மேல் ஆன்ற தமிழ் மறைகள் ஆயிரமும் ஈன்ற முதல் தாய் சடகோபன் மயம்பாள் வளர்த்த இதத்தாய் ராமானுசன் மிக்க விரை நிலையம் மெய்யாமயர் நிலையம் தக்க நெறியும் தடையாகி தப்பியலும் ஊழ்வினையும் வாழ்வினையும் ஓதும் பொதுவையர்கோன் யாழினிசை வேதத்தியல் நம்மாழ்வார் திவ்ய திருவடிகளே சரணம் எம்பெருமானார் திவ்ய திருவடிகளே சரணம் ஜீயது திவ்ய திருவடிகளே சரணம் ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. భాగవత గోష్ఠికి దాసోహాలు సమర్పిస్తూ మనం నమ్మాళ్ళవారు అనుగ్రహించినటువంటి తిరువాయిమలి దివ్య ప్రబంధంలో 3వ పదిలో 1వ తిరువాయిమలిలో 6వ పాసురంలోకి ప్రవేశించాం. 5 పూర్తి చేసుకున్నాం. ఈ 6, 7, 8 ఈ 3 పాసురాలలో కూడా నేను చెప్పలేను నీ వైభవాన్ని గురించి, రుద్రుడు చెప్పలేడు నీ వైభవాన్ని గురించి, బ్రహ్మ చెప్పలేడు నీ వైభవాన్ని గురించి, వేద విధులు చెప్పలేరు నీ వైభవాన్ని గురించి, ఎవ్వరూ చెప్పలేరు నీ వైభవాన్ని గురించి. అమ్మ చెప్పలేదు,
చివరికి నీ వైభవం నీకే తెలియదు. అంత అత్యద్భుతమైనటువంటి మహిమాన్వితుడైన స్వామి అని చెప్పడానికి 6, 7, 8 పాసురాలలో చెప్పడం సాధ్యం కాదు అనేటువంటి విషయాన్ని మనకి స్పష్టం చేస్తున్నారు. ముందుగా మనం 6వ పాసురాన్ని అనుసంధానం చేసుకుందాం. ఓదువారు ఓదెల్లాం எவ்வுலகத்து எவ்வையும் சாதுவாயனின் புகழின் தகையல்லால் பெரிது இல்லை. ஓதுவாய் புனம் துழாய் மொழியினாய் பூவின் மேல் மாதுவாழ் மார்பினாய் என் சொல்லி யான் வாழ்த்துவனே. ஓதுவார் ஓதெல்லாம் எவ்வுலகத்து எவ்வையும் சாதுவாய் நின் புகழின் தகையல்லால் பெரிது இல்லை. போதுவாள் புனம் துழாய் முடியினாய் பூவின் மேல் மாதுவாள் மார்பினாய் என் சொல்லி யான் వాస్తువనే. ఎన్ సొల్లి యాన్ వాస్తువనే. ఏమని చెప్పి నిన్ను స్తోత్రం చేయను? నిన్ను స్తోత్రం చేయడం ఎంత కష్టమో. ఎందువల్ల? వేదాలే నిన్ను స్తోత్రం చెయ్యలేకపోయాయి. దానికి చెప్తున్నారు ప్రతిపదార్థం చూడండి. ఎవ్వులగత్తు ఎవ్వైవయం, అన్ని లోకాలలో ఎన్నో శాఖలుగా ఉండేటువంటి వేదాలు. ఇక్కడ వేదవాంగ్మయం యొక్క అనంతత్వాన్ని గురించి చెప్పారు. వేదాలు 1, 2 కాదు. ఎన్ని వేదాలో ఎన్ని శాఖలో, వీటిని మనకి అందేలాగా ఇవాళ తగ్గిపోయి ఒక్కొక్క దాంట్లో కొద్ది భాగాలే మిగిలి ఏదో ఒక 81 శాఖలను అదనో ఇదనో చెప్తుంటే అయ్యో ఇంత విజ్ఞాన శాస్త్రాన్ని, ఇది సైన్స్. అధర్వణ వేదం ఉందనుకోండి, అంతా సైన్స్. అందులో వాళ్ళని మీరు చంద్రుడి దగ్గరికి ఎలా వెళ్ళారు అని చెప్పి ఆ ఫారినర్స్ ని మన వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తే, మీ అధర్వణ వేదంలో ఉన్న శాఖల వర్ణనలో చంద్రుడి చుట్టూ నీరు పరిస్థితులు ఎలా ఉంటాయి అన్నది ఆధారంగా చేసుకుని మా సైన్స్ని పెంచుకొని మేము వెళ్ళాము అని వాళ్ళే ఇంటర్వ్యూలో చెప్పారు. అంటే అంత సైన్స్, అంత విజ్ఞానం. మనం ఎంత దురదృష్టవంతులమో ఆ శాస్త్రం మనకు అందకుండా పోతోందని పాపం ఈనాటి పెద్దలందరూ కూడా, మన జయర్ స్వామి వారు వంటి మహనీయులందరూ కూడా వేదోద్ధరణ కోసం నడుము కట్టి ఎక్కడ వేద పండితులు ఉన్నారో ఆ శాఖలన్నిటినీ కూడా మనం జాగ్రత్త పరచాలి అని. మైత్రాయణి శాఖ అంటే ఎక్కడో ఒక్క స్వామి ఉన్నారటండి ఇండియాలో. ఆ స్వామిని సీతానగరానికి రప్పించి విద్యార్థుల్ని ఏర్పరిచి ఆ శాఖను నిలబెట్టాలి అని చెప్పి ఇలాగా వేదోద్ధరణ కోసం తమ జీవితాలనే ఆ కైంకర్యంలో అర్పిస్తున్నటువంటి మహానుభావులు ఇవాళ వేద రక్షణ కోసం ఉన్నవాళ్ళు వేళ్ల మీద లెక్క పెట్టేలా ఉన్నారు. అన్ని వేదాలు మనకు అందులో కొద్ది మాత్రమే దొరికాయి. దొరకవలసినవి చాలా 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 ఉన్నాయి. అందుకని ఏమంటున్నారు? ఎవ్వులగత్తు ఎవ్వైవయ్యం, అన్ని లోకాల్లో అనేక శాఖలుగా ఉంది. ఇది ఈ వేదం అనేటువంటిది మొత్తం అంతా అసలు ఒక ముద్దర పడి మొత్తం ఉండేది. మన ఇంట్లో బుక్స్ ఉన్నాయనుకోండి, మొత్తం 1000 పుస్తకాలు ఒక రాశిలా ఉన్నాయనుకోండి సపోజ్. అందులోంచి ఏం తీసుకోవాలో తెలియదు. అప్పుడు మొదట ఏం చేస్తాము? ఇవి ఆధ్యాత్మిక గ్రంథాలు, ఇవేవో దేశభక్తికి సంబంధించినవి, ఇదేదో నాయకులకి సంబంధించినవి. అలాగా ముందు మొట్టమొదటి చేసే ప్రయత్నం ఏ శాఖకు సంబంధించినది ఆ శాఖకు విడిగా పెట్టుకుంటాం. అలా పెట్టుకున్న తర్వాత అందులో ఒక ఆధ్యాత్మికం అనగానే అవి మళ్ళీ వేదాల, పురాణాల, ఇతిహాసాల, కావ్యాల మళ్ళీ అలా పెట్టుకుంటాం. ఇలా మనం పెట్టుకున్నట్లే మహానుభావుడు వేదవ్యాసుడు అనేటువంటి మహానుభావుడు కృష్ణ ద్వైపాయనుడైన వేదాలను విభజించడం వల్ల ఆయన వేద వ్యాస, విభజించిన వేదాలు కలిగిన వాడు అయ్యాడు. ఆయన విభజించిన తర్వాత
నలుగురు శిష్యులు వాటికి తమ యొక్క అధీనంలో పెట్టుకుని వాటి మీద ఎంతో కృషి చేసి లోకానికి వాటిని, ఋగ్వేదం ఉందనుకోండి, సుమంత మహర్షి అనేటువంటి ఆయన దానికి ఇన్ఛార్జిగా తీసుకున్నాడు. ఆ వ్యాస మహర్షి అలా అలాట్మెంట్ అలా జరిగిందనమాట. యజుర్వేదం ఉందనుకోండి, మొత్తం వైశంపాయనుడు తీసుకున్నాడు. సామవేదం ఉందనుకోండి, జైమిని మహర్షి తీసుకున్నాడు. అధర్వణ వేదం ఉందంటే పైలుడు అనేటువంటి మహర్షి తీసుకున్నారు. అంటే పెద్ద వేదాన్ని 4 భాగాలు చేసి నలుగురిని ఇన్ఛార్జీలుగా నియమిస్తే అందులో మళ్ళీ ఎన్ని శాఖలండి. ఏమండి, మనం వేదాంత గ్రంథాల్లోనే ఒక శాఖను పక్క పెట్టాం. ఎన్ని వేదాంత గ్రంథాలు ఉన్నాయి, ఎన్ని లక్షల గ్రంథాలు ఉన్నాయి అందులో. అలాగే శాఖలు కూడా వేదాల్లో ఎన్ని శాఖలు ఉన్నాయో అవి కూడా ఇతర లోకాల్లో ప్రవర్తించినన్ని శాఖలు భూలోకంలోకి రాలేదు. భూలోకంలో కూడా విస్తరించిన శాఖలన్నీ ఈనాటికి మనం నిలుపుకోలేకపోయాం. ఏదో పంచపాండవులంటే మంచం కొళ్ళలా నలుగురని 3 వేళ్ళు చూపిద్దాం అనుకుని 2 వేళ్ళు చూపిస్తూ 1 వేలు చూపించి 0 చుట్టాడు అని ఏదో చెప్తుంటారు చూడండి. అంటే చివరికి 0 మిగులుతుంది అని. అలాగ వేదాలు అలా తక్కువైపోతుంటే వీటిని ఎలాగైనా ప్రవర్తింప చేయాలి అని చెప్పి పెద్దలందరూ ఈనాడు నడుము కట్టుకునే మహానుభావులు, వేద రక్షకులు, వేదోద్ధరణకి తమ జీవితాన్ని అంకితం చేస్తున్నారు. ఆ శాఖలను పఠించడానికి కూడా ఎవరిస్తారండి? దేంట్లోకైనా అయితే గుంపులుగా ఇంజనీరింగ్లో, డాక్టర్లో డబ్బుంటే ఇంకేదైనా వెళ్ళకపోతారు. కానీ వేదం పఠించడానికి పిల్లలు కావాలి అంటే స్వామివారి ప్రతి ఉపన్యాసంలో చెప్తారు, మీరు వింటూనే ఉంటారు, మీ పిల్లల్ని మా వేదాధ్యయనానికి మాకు ఇవ్వండి, మేము నేర్పి ఆ శాఖలన్నిటినీ ప్రచారం చేయాలి అని అంటుంటారే. అలాగా ఓదువారు, పఠించేవారు ముందు అసలు ఒక పెద్ద వేదరాశి దాన్ని 4గా చేసినటువంటి వ్యాసుడు, 4 శిష్యులకి ఇచ్చినటువంటి మహానుభావుడు, ఆ ఒక్కొక్క శిష్యుడు ఒక్కొక్క వేదాల్లో శాఖోపశాఖలు నిర్ణయించినటువంటి వారు వాటిని తలచుకొని నమస్కరించి వాటిని అభ్యసించాలి అనే కుతూహలంతో ఉన్న వాళ్ళు ఓదువారు. ఈ పదానికి అది ఓదువారు, పఠించేవారు. ఏది పఠించేవారంటే వేదాన్ని చదవడం అనేది అంత గొప్పండి. మనకు ఆ విలువలు తెలియక ఆ వేద పండితుడు వచ్చాడు అంటే 10 రూపాయలు చేతిలో పెట్టి పంపించండి అనే ఇళ్ళు కూడా ఉన్నాయండి. అది సంభావనల కోసం, దానికోసం కాదు. వేద రక్షణ అనేటువంటిది మన కర్తవ్యం. మనం చేయలేం, చేసేవారికి మనం సహకారాన్ని అందించాలి అని. అలాగా ఆ వేదాలన్నీ కూడా సాధువాయ్ నిన్ పుగళిన్ వగయ్యల్లాల్, చాలా మంగళకరమైన, సాధువు అయినటువంటి అంటే మంగళకరమైనటువంటి ఆ వేదము కూడా నీ కళ్యాణ గుణాలని వగయ్యల్లాల్, ఏదో వర్ణించిందే తప్ప మొత్తం వర్ణించలేకపోయింది. ఏదో వర్ణించిందే తప్ప నీ వైలక్షణ్యాన్ని మొత్తం చెప్పలేకపోయింది. పిణిదు ఇల్లై, అది స్పృశించడమే తప్ప ఇంకోటి లేదు. పిణిదు ఇల్లై, ఇంకేమీ లేదు అంటే ఏదో అక్కడ ఉందని తెలుసుకుంది తప్ప అదేమీ మనకి తెలియదు. అంటే అది పూర్తిగా ఆ లక్షణాలని వర్ణించలేకపోయింది. అంటే మనం అంటాం చూడండి, నాకు తమిళం నేర్చుకోవాలి అని ఉంటుంది, 4 అక్షరాలు నేర్చుకుంటాం, అంతే తప్ప ఆ భాష, దానిలో ఉండే గ్రామరు, దానిలో ఉండే విలక్షణ గ్రంథాలు, అందులో ఉండేటువంటి దివ్యార్థాలు అవేవీ తెలియదు. ఊరికే స్పృశించామంటామే ఆ అర్థం అన్నమాట. పిణిదు వేరిల్లై, ఇంకొకటేమీ లేదు. వేదాలంతటివి కూడా చెప్పే ప్రయత్నం చేశాయే తప్ప చెప్పలేదు. పోదు పుష్పాలు పునం వాళ్ళ తుళాయ్ ముడియనాయ్,
చాలా అందమైనటువంటి తులసి దళాల మాలని కిరీటంలో పెట్టుకున్నటువంటి స్వామి. అలాంటి నువ్వు చూస్తే తులసి మాలను ధరించావు, ఆ తులసి చూస్తే పువ్వులని తలపై ధరించింది, ఆ పువ్వులు చూస్తే మధువుని తమలో ధరించాయి. అంటే అంత ఫ్రెష్ అని చెప్పడం అన్నమాట. మధుస్యంది అయినటువంటి తులసితో కట్టిన మాలని ముడిన ధరించినటువంటి నువ్వు పూవిన్మేల్ మాధు వాళ్ళు, పూవిన్మేల్ మాధు, పువ్వులో నివసించే లక్ష్మీదేవి. అంటే ఆవిడ పద్మోద్భవ కదండి. అలాంటి లక్ష్మీదేవి నిత్యవాసం చేయుచున్న మార్వినాయ్ వక్షస్థలం కలిగిన వాడివి. నీ గుండెల మీద అమ్మ శ్రీయపతి శ్రీనివాసుడు అన్నట్లుగా గుండెల మీద కొలువు తీరి ఉంది స్వామి. ఆవిడ నీ గుండెల మీద ఉండడం వల్ల నువ్వు ధరించిన మాలికలకి వాడిపోవడం అనేదే లేదు. అలాంటి నీ వైభవాన్ని యాని ఎన్ సొల్లి వాస్తువన్ నేనేం చెప్పి నిన్ను పొగడగలను? అంటే ఎన్ని వేదాలే పొగడలేని నిన్ను, శ్రీయపతివైన నిన్ను, నీ కళ్యాణ గుణాలని ఏది రాని నేను ఎంతవరకు వర్ణించి చెప్పగలను అనేటువంటి దాన్ని ఈ పాసురంలో చెప్తున్నారు. 7 వ్యాఖ్యానంలోకి ప్రవేశిద్దాము. 6వ పార్ట్ 17వ పేజీ ఫస్ట్ లైన్. ఎంగులక్క ఓదువని అన్నారు. ఎక్కడ చెప్పగలనండి మీ గురించి అన్నారు. వేదంగళ్ నమ్మై పేసానింద్రనవే. అదేంటి ఆళ్వార్లు, వేదాలు నన్ను చాలా చక్కగా వర్ణించాయి కదా, ఉమప్పేస తట్టెన్నన్నా. మరి వేదాలు చెప్పినప్పుడు నేను మీకు కూడా జ్ఞానాన్ని ఇచ్చాను కదా, మీకు చెప్పడం ఏంటండి కష్టం? అది ఉంది కదా, దాంతో చూసుకుంటూ చెప్పేచ్చు కదా నా వైభవాన్ని. అంటే అవయ్యం వేదాలా చెప్పేలండి, అవయ్యం అవి కూడా ఇవ్వడం రోసైద దెంగిరారు. ఇంత మాత్రమే చెప్పాయి, కొంచెమే చెప్పాయి, మొత్తం చెప్పలేదు. అది వారు చెప్పేటువంటి మాట. వేదాలు చెప్పారు కదా అంటావా స్వామి? వేదాలు చెప్పాయి, ఏదో స్పృశించాయి, ఏదో ఆ టాపిక్ గురించి చెప్పినట్టు చెప్పాయి తప్ప అందులో పూర్తి జ్ఞానాన్ని మాకు అందించలేకపోయాయి. అంటే భావం ఏమిటండి? భగవంతుడు వేదాలకి కూడా అందనటువంటి మహిమాన్వితుడు అని చెప్పడం అన్నమాట ఇందులో ఉద్దేశం. ఓదువార్ ఓదెల్లాం, ఓదువార్ ఎంగయ్యాలే. ఓదువార్ అంటే ఏమని చెప్పుకున్నాం? వేదాధ్యయనము చేసేవారు అని చెప్పుకున్నాం. ఈ వేదాధ్యయనం చేసేవాళ్ళు అధికారి వైవిధ్యత్తై చొల్లిగిరదు. అధికారి వైవిధ్యం, అది చదవడానికి ఉండేటువంటి అధికారం. వేదం అందరికీ తెలుస్తుందండి, మనం చెప్పగలమండి. అసలు ఏదో వింటాం కానీ ఆ వేదాన్ని నేర్చుకున్న వాళ్ళు కూడా వేదం యొక్క అర్థాన్ని అందరూ తెలుసుకోలేరు. మూలాలు చదివేస్తారు తప్ప చదువుకున్న పండితులు ఉన్నారు, మహానుభావులు ఉన్నారు. కానీ ఇప్పుడు మనం ఉన్నాం అనుకోండి, పురుష సూక్తం మీరందరూ నేర్చుకుని ఉంటారు, స్త్రీ సూక్తం మీరందరూ నేర్చుకుని ఉంటారు. వాటికి అర్థం అందరికీ తెలుస్తుందా? అవి చదివేస్తాము, ఆ పూజా కార్యక్రమాన్ని ముగించేస్తాము తప్ప దాన్ని మనము పూర్తిగా అర్థానుసంధానంతో చేయలేము అనేటువంటిది. కానీ ఈ వేదాల్లో పైగా ఎన్ని శాఖలండి? కట శాఖ అంటారు, కాన్వ శాఖ అంటారు, మధ్యందిన శాఖ అంటారు. అలాగా రకరకాలైనటువంటి శాఖలు. అందుకని ఓదువారని బహువచనం వేశారు. చదివేవాళ్ళు ఎన్ని శాఖలలో ఎంతమంది, ఎన్ని వేల మంది వేదాన్ని అభ్యసిస్తున్నారో. అంటే ఈ వేదాలు అన్ని లోకాల్లో ఉన్నాయి. మొదట మనం తెలుసుకోవాలి. భూలోకం ఒక్కచోటే కాదు, అన్ని లోకాల్లోనూ ఉన్నాయి. స్వర్గంలో ఉన్నాయి, బ్రహ్మలోకంలో ఉన్నాయి. వాళ్ళు రక్షించుకోదగినంతగా వాళ్ళకి లభించాయి. మనం ఇంతవరకు రక్షించుకున్నాం. మనకి ఎదురైనటువంటి పరిస్థితులు కూడా అలాంటివి. పూర్తిగా వాటి అందే దోషం పెట్టకూడదు. ఇతరుల యొక్క దాడులు అవన్నీ రావడం వల్ల దేశంలో విద్యలు, నాలెడ్జ్ అంతా కూడా మనకి చెప్తూ ఉంటారు. చూడండి, మన వాళ్ళు, నాకు అంతగా దాని గురించి తెలియదు కానీ జర్మనీలో
సాంస్క్రిట్ లో పిహెచ్డి చేయడానికి ఉన్న అవకాశం ఇండియాలో లేదండి. కొన్ని సబ్జెక్ట్స్ కి మన గ్రంథాలు శాస్త్రాలు అన్నీ అక్కడికి వెళ్ళిపోయాయి. సాంస్క్రిట్ పిహెచ్డి కొన్ని సబ్జెక్ట్స్ కి ఇక్కడ అవకాశం కూడా లేదు. అంటే అలా వెళ్ళిపోయాం. మనం అంతవరకు రక్షించుకోగలిగాం అంతే. అందుకని ఎవరెవరికి తగ్గట్టు వాళ్ళు అందులో ఇతర లోకాల్లో వాళ్ళు రక్షించుకోగలిగారు కాబట్టి అనంతావై వేదాహ అని గొప్ప గొప్ప వేదాలు అక్కడ ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఏదో అక్కర్లేదండి, రామాయణం ఉందండి, మనకి 24,000 శ్లోకాలు అంటాం. కానీ మనం ముందు ప్రార్థనా శ్లోకాలు చదివేటప్పుడు చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైకమక్షరం ప్రోక్తం మహాపాతక నాశనం చదువుతున్నామండి. అది చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం, 100 కోట్ల గ్రంథం రామాయణం. మనకెంత దొరికింది? మనకి దొరికింది 24,000 పాసురాలు. ఇదే ఉదాహరణ. ఇంకా అలాంటిది వేదరాశి ఎక్కడెక్కడ ఎంతంత ఉందో, మన దేశంలో ఎంత మిగిలిందో, ఇప్పుడు దాని స్థాయి ఎంత ఉందో, దాని పరిరక్షణకి ఎంత కష్టపడాల్సి వస్తుందో పెద్దలు మనం చూస్తున్నాము అన్నమాట. సాధు అంటే సాధుత్వము అన్నమాట. సాధుత్వం అంటే ఏంటి? ఒక మంచి పదం ఉండాలి, ఆ పదానికి మంచి అర్థం ఉండాలి. అంటే అర్థవంతమైన పద ప్రయోగాలు చేసినటువంటిది. ఆ అర్థవంతమైన పద ప్రయోగాలు ఏ స్థాయిలో చేయాలో ఆ స్థాయిలో చేయాలి. మళ్ళీ వేదం అంటే మాటలండేది ఉదాత్త అనుదాత్త స్వరితాలు అని చెప్పి వాటికి ఎక్కడ పలకాలి, ఎలా పలకాలి, పై స్థాయా కింద స్థాయా. మీరు కొన్ని శాఖలు వేదాలు చదివేటప్పుడు చూస్తూ ఉంటారు, ఇలా 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 అనుకుంటూ వాళ్ళ చేతులు కూడా చెప్తూ చదువుతూ ఉంటారు చూడండి. సాధారణమైనటువంటిది కాదు. వేద విజ్ఞానము ఈ లోకానికి భిక్ష పెడుతోంది. అందులో లేని సైన్స్ లేదు, అందులో లేని శాస్త్రం లేదు. కాబట్టి సాధుత్వం కలిగినది, అద్భుతమైన అర్థం కలిగినటువంటిది. ఈ అర్థ బోధనకి సమర్థమైన వేదము అనే చెప్తున్నా. ఇంకా అవలేదండి, మొదట్లోనే ఉన్నాం, చెప్తున్నా, కంగారు పడద్దు. ఆ అర్థ బోధనకి వేదం ఏం చెప్తోంది? పుగళ్ అంటే కీర్తి, కళ్యాణ గుణాలన్నిటినీ కూడా చాలా చక్కగా బోధల్లామంటే అధ్యయనం చేసుకోవడము అని అర్థం, నేర్చుకోవడము అని అర్థం, చదువుకోవడము అని అర్థం. వేదాన్ని చదువుకోవడము అది ఏంటి? ఎన్నో శాఖలు ఉన్నాయి, ఎన్నో విశేషాలు ఉన్నాయి, వాటన్నిటినీ కూడా మనము చదువుకోవడము అని. ఒక టాపిక్ చెప్పేటప్పుడు దానిలో నుంచి వేరువేరుగా వెళుతూ ఉంటుంది. మళ్ళీ సాధ్యమైనంత వరకు మనం ముందుకు వస్తూ ఉంటాం. అది విషయం. ఆ చెప్పడంలో అటు ఇటు శాఖలు వేదాల్లాగా మనకి అనేక రకమైన టాపిక్స్ అందులో వస్తూ ఉంటాయి అన్నమాట. ఉమక్కు పేస తట్టయిందన్నా అవయం ఇవ్వడం అందులో செய்ததென்கிறார். ఏమండి, వేదాల సహాయం తీసుకోవచ్చు, వేదాలు ఉన్నాయి, అవి చెప్పాయి, మీరు చెప్పచ్చు కదా, మీరు చెప్పడానికి అవి ఉపయోగపడతాయి కదా అంటే, అబ్బెబ్బే అవి కూడా స్పృశించి వదిలేశాయి తప్ప మొత్తం చెప్పలేదండి అంటున్నారు. ఓదువారు ఓత్తెల్లాం ఓదువారంగయ్యాలే అధికారి వైవిధ్యం చొల్లుగరదు ఓత్తెల్లాం ఋగాది చతుర్వేదంగళం. దీనికి చెప్పేసుకున్నాం, ఋగ్ యజ సామ అధర్వణ వేదాలు అని అధ్యయనం చేసేటువంటి శాఖలు అని. ఆగా அத்தியே த்ருபேதத்தாலே శాఖాభేదంగళాయి కొండు పిరియుండ వేదంగళెల్లాం. చదువుకునే వారి చెప్పే వారి యొక్క శాఖలను బట్టి ఎవరెవరు ప్రవర్తింపచేశారో వారి పేర ఆ శాఖలు అన్నీ ఏర్పడ్డాయి. ఎవ్వులగత్తు ఎవ్వయ్యం ఎల్లా లోకంగళం ఉండాన ఎల్లాం. ఈ వేదాలు మన ఒక్క లోకంలోనే లేవు, అన్ని లోకాల్లోనూ ఉన్నాయి. சொர்க்கலோகத்திலும் பிரம்மலோகத்திலும் அங்குள்ள புருஷர்களுடைய ஞானாதிக்யங்களுக்கு తగ్గపడియే అవయ్యం పరుంది ఇరిక్కమిరే. స్వర్గలోకంలో గాని బ్రహ్మలోకంలో గాని అక్కడక్కడ ఉండేటువంటి ఆ మేధావుల యొక్క బుద్ధి సామర్థ్యాన్ని బట్టి
ఆ వాటి యొక్క వ్యాప్తి జరుగుతూ ఉంటుంది. రామాయణం తీసుకోండి. బ్రహ్మలోకத்தில் అనేక గ్రంథమాయిరిక్కచ్చైదే, ఇందాక చెప్పుకున్నామే చరితం రఘునాథస్య శతకోటి అనేటువంటిది అక్కడ శతకోటి గ్రంథంగా ఉంది. ఇంగు ఇక్కడ 24,000 24,000 శ్లోకాల గ్రంథం అయింది. సాధుత్వం అంటే సాధుత్వం అవదు. అర్ధత్తుకు బోధకమాయిరిక్కై అన్రియే సాధువానా పుగజన్ను గుణ విశేషమాగౌమాం. సాధు అని ఒక మాట అన్నారు, తగినటువంటిది అని ఒక మాట అన్నారు. ఏమిటి తగినటువంటిది అని అంటే మంచి అర్థం కలిగి ఉండడము నాకు అర్థం. ఈ సాధు అనేటువంటి దానికి శబ్దానికి మంచి అర్థం ఉండడము అని ఒక అర్థం, కళ్యాణ గుణాలు అని ఒక అర్థం. ఆ రెండు అర్థాలని కూడా మనం తీసుకోవాలి అన్నమాట. ఉన్నుడయ్య కళ్యాణ గుణ విషయమాన ఇత్తనై పోకి புறம்பு போய் தில்லை விஷயம் தன்னை எங்கும் ఒక్క విళాకొల్లై కొండదు ఇల్లై. ఇలాంటి వేదాలన్నీ కూడా నిన్ను వర్ణించాలని ప్రయత్నం చేసి పురంబు పోయి తిల్లై విషయం దన్నై ఎంగుం ఒక్క విళాకొల్లై కొండదు అన్ని అలా స్పృశించి వదిలాయే గాని పూర్తిగాని గుణాలని చెప్పలేకపోయాయి. ఇక్కడ ఒక అందమైనటువంటి భట్టర్ వారి శ్లోకాన్ని ఇచ్చారండి. వర్ష బిందోరివాబ్దౌ సంబంధాత్ స్వాత్మలాభ ఎన్నుమా పోలే. భట్టర్ వారి రంగరాజస్తవంలోది నెంబర్ గుర్తులేదు. ఆ రంగరాజస్తవంలో ఆమ్నాయానామసీంనామపి హరి విభవే వర్ష బిందోరివాబ్దౌ సంబంధాత్ స్వాత్మలాభో నతు కబళనత తోతురేవం నకిమ్మే. చాలా భట్టర్ వారి అర్థ నిర్ణయం, వ్యాఖ్యానం చాలా అద్భుతంగా ఉంటుంది అని. ఏంటంటే ఒక శ్రీహరి వైభవాన్ని వర్ణించాలి అని వేదం సిద్ధపడింది. కానీ ఆ వేదం సిద్ధపడడం ఎలా ఉందంటే, ఇదిగో నేను వర్ణిస్తున్నాను అని చెప్పుకోవడానికే ఉపయోగపడుతుంది తప్ప ఆయన గుణాలు మనకి తెలియడానికి ఉపయోగపడుతుంది. అన్ని గుణాలటవి. దానికి ఒక ఉదాహరణ చెప్పారు చూడండి అద్భుతంగా. ఒక సముద్రం ఉంది. సముద్రంలో ఒక వర్ష బిందువు పడింది. ఈ బిందువు సముద్రం అంతా వ్యాపించలేదు. ఎంత సముద్రం ఉంది, అందులో బిందువు ఎంత? ఆ బిందువు సముద్రం అంతా వెళ్ళలేదు. మరి ఎందుకు? ఒక బిందువు కూడా ఉంది అని దాని ఉనికిని అది స్థిరపరుచుకుంటుంది. చాలా అందమైనటువంటి అర్థం అండి. అలా వేదవాక్యం కూడా సముద్రాల్లాంటి నీ కళ్యాణ గుణాల్లో ఏదో గుణాన్ని స్పృశిద్దాము అని ఒక బిందువులా పనిచేసిందే తప్ప మొత్తం నీ కళ్యాణ గుణాలని వర్ణించలేకపోయింది. మరి ఎందుకు వర్ణించినట్లండి? నేను కూడా ఉన్నాను అని చెప్పుకోవడానికి, తన ఉనికిని తాను నిలబెట్టుకోవడానికి, ఆ స్వామిని కీర్తించడానికి వేదాలు కూడా అశక్తాలు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకి చెప్తున్నారు. శబ్దత్తుకు వర్ష బిందోరివాబ్దౌ సంబంధాత్ స్వాత్మలాభ ఎన్నమా పోలే. కడలిలే ஒரு వర్ష బిందు విజందాల్. సముద్రంలో ఒక బిందువు గనక పడితే వర్షం వల్ల కడలయ్యంగుం వ్యాపిక్క మాట్లాదే. చాలా చక్కటి తెలిసిన విషయమైనా చెప్పడంలో, ఆ ప్రజెంటేషన్ లో భట్టర్ వారి ఎంత మేధా సంపన్నులో తెలుస్తుంది. ఓ బిందువు పడిందండి, ఆ బిందువు సముద్రం అంతా వ్యాపిస్తుందా? వ్యాపించలేదు. అలానే అది లేకుండా ఉంటుందా? లేదు, ఒక బిందువు అందులో ఉంది. ఇది వేదాలు చెప్పడంతో పోల్చారు. అంటే పరమాత్మ గుణాలు ఒక పెద్ద సముద్రం, అందులో వేదాలు వర్ణించడం అనేది ఓ బిందువు పడినంత. వేదాలు చెప్పినవే బిందువు పడినంత అయితే ఇంకా తర్వాత వారు చెప్పినవి అలా ఒక విపురుషం అని ఇలాగా మనం జల్లుతాం చూడండి, జల్లినప్పుడు పడేది అంత కూడా అవదన్నమాట. అలా విషయాన్ని చెప్తున్నారు.
கடலை எங்கும் வியாபிக்க மாட்டாదే తన సద్భావత్తుక్కుం అరివిల్లయ్యిరే దాని ఉనికిని స్థిరపరుచుకోవడానికే కదా నేను ఉన్నాను అని. ఇప్పుడు మన ఒక మహాసభలేవో జరుగుతాయండి, మన అందరం వెళతాం అక్కడికి. మనకు అన్నీ తెలుస్తాయి చేస్తామని కాదు, మనం కూడా వెళ్ళాం, మేము కూడా చూసాం. మన ఉనికిని మనం చెప్పుకోవడం అన్నమాట. போதித்யாதி வேதங்களும் கூட ஏங்குவதிழைப்பதாக நிற்க நான் చేర్తిక్కు పాసురమిట్టేత్తవో వేదాలు చెప్పలేనటువంటి దాన్ని నేను చెప్పగలనని ఎలా అనుకుంటారు? అసలు నాకు సాధ్యమే కాదు. పూవై ఉడైతాయ్ తన్నిలెత్తిలేనిన్రా పోలే செவ்வி பெத்தவாழா நின்னுள்ள திருத்திழாலே తిరు అభిషేకత్తిలయ్యే ఉడయ్యవనే. వ్యాఖ్యానం అనేటువంటిది ఎలా రాయాలో ఈ ఉదాహరణ ఒక్కటి చూస్తుంటే మనకి తెలుస్తుంది అనమాట. ఏంటి అంటే, ఒక పువ్వు ఉందండి, ఆ పువ్వు తులసి ఉంది. తులసికి చివర భాగాల్లో చిన్న చిన్న పువ్వులు వచ్చాయి. ఆ తులసి మాలిక స్వామి కిరీటానికి ఎక్కింది. అక్కడ ఉన్నా కూడా ఆ పువ్వు భూమిలో పూసినప్పుడు ఆ చెట్టుకుండేటప్పుడు ఎంత నవనవలాడుతూ ఉంటుందో స్వామి కిరీటం మీద కూడా అంత నవనవలాడుతూ ఉంది. ఇది ఈయన వ్యాఖ్యానం ఇక్కడ ప్రత్యేకంగా. భూమి మీద ఉంటే ఎప్పుడూ ప్రకాశిస్తుంది, భూమి నుంచి తీసేశారు, దండ కట్టేశారు, స్వామి ముడికి అలంకరించారు. ముడి మీద ఉన్న తులసిలో ఉన్న పువ్వు కూడా భూమి మీద ఉన్న తులసిలో ఉండేటువంటి ఆ చైతన్యం, ఆ నేవళీకం, ఆ అందం, ఆ సౌకుమార్యం అన్నీ ఉన్నట్లుగా ఉండే పువ్వులు గల తులసిని మాలికగా కలిగినవాడా అంటే తులసి మాలాలంకృతుడా అని వర్ణన అనమాట. నీ సౌందర్యాన్ని నేను ఏం వర్ణించగలనయ్యా అని ఆనందపడిపోతున్నారు ఆళ్వార్లు అని చెప్తున్నారు. తిరుత్తుళాయ్ పూముడి సీరివాడా నెరకరదు ఆ తిరుత్తుళాయే ముడిసూడి నీ కిరీటాన్ని చుట్టి చక్కగా దండ వస్తే ఎంత అద్భుతంగా కట్టిన మాలో అది. ఆ తులసిలో పైన ఉన్న పువ్వులు కూడా మనం దండలు కడుతూ ఉంటాం. చాలా బాగా కట్టేవాళ్ళు చాలా మంది ఉన్నారు అనుకోండి, కానీ కొంతమంది ఎలా కడతాము అంటే ఆ పువ్వే సగం నలిగిపోతుంది. ఆ కట్టడంలో ఆ రేకులు సగం దారం కిందకు వచ్చేస్తాయి. దాని ముఖం అంతా వికసించి కనపడేలా కట్టలేం. జాగ్రత్తగా తొడిమలు తీసుకొని కలిపి వాటికి మాత్రమే ముడివేస్తే పువ్వు ముఖం కనిపిస్తుంది. గబగబా పువ్వులు పెట్టి ఇలా కట్టేయడంలో రేకులన్నీ ఆ దండల్లోకి, ఆ దారాల్లోకి వెళ్ళిపోతుంటాయి. అంటే కట్టడంలో కూడా అంత చాతుర్యం, ఏ పని చేసినా చాతుర్యం ఉంటుందండి. ఒక వస్తువుని ఇంకో చోట పెట్టడంలో ఎన్నో చాతుర్యాలు ఉంటాయి. సరే, అది ఈ ఒప్పనయ్యన్నాలే పేసలా ఇరుందదో అది పువ్విన్ మేలిచ్చాది. ఎందుకు ఆ పువ్వులు అలా వాడిపోకుండా ఉన్నాయి అంటే ఒక చిన్న హాస్య చమత్కారం అంటారు. చాలా చిన్నది కానీ చాలా మృదువైనది అన్నమాట. ఒక శృంగారభరితమైనటువంటి భావన అనమాట. ఎలాగా పిరాటి పిరిందల్ ఇరిక్కరే వైత అళయ్యం సెరుగావదు. నీకు అమ్మ దూరంగా ఉందనుకో, దానివల్ల విరహం బయలుదేరిందనుకో, దానివల్ల నీ ఒళ్ళు వేడెక్కిపోయిందనుకో, ఆ వేడికి పువ్వులు వాడిపోతాయి. లోకంలో విరహ ఔష్ణ్యానికి పువ్వులు వాడిపోతాయి. కానీ నువ్వెంత అదృష్టవంతుడో, ఆవిడెప్పుడు గుండెల మీదే ఉంటుంది కదా. ఇంక నీకు విరహము లేదు, పువ్వులు వాడిపోయేటువంటి అవకాశము లేదు. చాలా చిన్న అందమైన వ్యాఖ్యానం అనమాట ఇది. ఈ ఒప్పనయ్య కుమార ఒట్టై చేర్తిదాన ఎన్నాలే పేసలా ఇరుందదో. అందంగా చెప్పడం అంతేనండి. ఏదైనా మాటల్లో అందాలు ఉంటాయి. మాట మోటుగా చెప్పచ్చు, మాట అందంగా కూడా చెప్పచ్చు. అది మీకందరికీ జీవితంలో ఇతరుల దగ్గర వినడంలో కానీ, మీరు మాట్లాడడంలో కానీ ఎవరికి వారికి అనుభవంలో ఉంటుంది. చిన్నప్పుడు చెప్పేవారు, కాళిదాస కావ్యాలు చదువుతున్నప్పుడు నీ పేరేమిటి అనడం వేరండి, ఏ అక్షరాలు నీ పేరుగా అదృష్టం చేసుకున్నాయి తండ్రి
అండం వేరండి, రెండు ఒకటే. నీ పేరేంట్రా, ఎరా ఎక్కడికి పోయొచ్చావు అని అడగడం వేరండి. ఏ ఏ స్థలాలు నీ పాదస్పర్శ చేత పవిత్రాలయ్యాయి తండ్రి అండం వేరండి. ఊరికే చమత్కారంగా మోటతనం అనేది లేకుండా మాట మాట్లాడడము అనేటువంటి దానికి అలాంటివి నేర్పేవారు వ్యాఖ్యానాల్లో. అలాగా ఇక్కడ పువ్వులు వాడలేదు అంతటితో ఆపేయచ్చు వ్యాఖ్యానం. వాడకపోవడానికి చిన్న కిటుకు ఉందండి వెనకాల. ఏమిటండి? విరహబాధ అనుభవించే వాళ్ళ ఒంటి మీద దండలు వాడిపోతాయి వేడికి. స్వామి అదృష్టుడండి, ఎప్పుడు ఆవిడ గుండెల మీదే ఉంటుంది కాబట్టి విరహం అనేది ఆయనకి తెలియదు. అందువల్ల పువ్వులు కూడా ఎలా వేసినవి అలాగే ఉన్నాయి. సరదాగా మధ్య మధ్యలో మనని ఈ లోకంలోకి తీసుకురావాలి అని చెప్పి ఇలాంటి వ్యాఖ్యానాలు చేస్తారనమాట. తామரை పూవై ఇరుప్పడమాగవుడయ్య పెరియ పిరాటియారు. తామర పువ్వులో ఇరుప్పిడం వైగుందం వేంగడం అని చెప్పుకుంటామే ఉండేటువంటి స్థలం ఎప్పుడు ఆ పద్మంలో ఉంటుందండి అమ్మ. పాదారుంతుదుమేవ, ఆ పద్మంలో ఉండే కింజల్ కాలు కూడా పుప్పొడి కూడా గుచ్చుకుంటుందేమో, అంత సుకుమారురాలు ఆవిడ. అలాంటి ఆవిడ పొందు వర్ధకం మార్వయ్యుడయ్యవనే, అలాంటి ఆవిడ వచ్చి నీ గుండెల్లో కూర్చుంది. పువ్వులలో ఉండే కింజల్ కాలే ఒత్తుకుంటున్నాయని కష్టపడే తల్లి నీ గుండెల్లో కొలువు తీరిందంటే ఆ గుండెలు ఎంత మెత్తగా ఆవిడ కోసం ఎంత ఆర్ద్రంగా నువ్వు చేసి ఉంటావో. పిరాటి పెరుమాళై కై పిడెత్త పిన్బు, ఆవిడ పెరుమాళ్ళని స్వీకరించిన తర్వాత ఆయనతో ఆయన గుండెల మీద చేరిన తరువాత పిరందమాన శ్రీమదిలయ్యే నినైకుమన్రాయిత్తు. రామాయణంలో ఓ పేరైనా తలుచుకుపోతే బట్టర్ వారికి తృప్తిగా ఉండదు. సీతమ్మవారు మిథిలా నగరాన్ని నుంచి వచ్చిన తరువాత మళ్ళీ మిథిలకు వెళ్ళినట్లుగా ఎక్కడా మనకు కనపడదు. లక్ష్మీదేవి నీ గుండెల మీద చేరిన తరువాత పుట్టిల్లైన పద్మాన్ని కూడా మర్చిపోయింది. మళ్ళీ ఆ పుట్టింటికి కూడా ఎప్పుడూ రాలేదు. ఇవడ మార్వై విట్టు, ఈవిడ కూడా నీ గుండెలు వదిలి పిరందగమాన తామరయ్యే నినైపదు. దూరంగా వెళితే ఆ పువ్వులు వాడేవేమో, అబ్బే అలాంటి అవకాశమే రాలేదు, అలాంటి దౌర్భాగ్యము కలగలేదు అన్నమాట. అంటే నిత్యము స్త్రీయపతులు కలిసే ఉన్నారు అనేటువంటిది. ఎన్ సొల్లియాన్ వాస్తువనే ఇవ్వప్పనైக்கும் ఈ చేర్తిக்கும் ఎన్నాలే పాసురమిట్టు చొల్లలా ఇరుందదో. ఇంత అందాన్ని ఇలా చెప్పాలి అని నేను ప్రయత్నిస్తే వేదాలే చెప్పలేని వాటిని నేనెక్కడ చెప్పగలను. అంత అందమైనటువంటి వర్ణం. అంటే ఇందులో తాత్పర్యం ఏం చెప్పారు స్వామి? అందరూ అన్ని లోకాల్లో ఉన్న వేదాలు నిన్ను పొగడలేకపోయారు, వేదాన్ని అధ్యయనము చేసిన వారు పొగడలేకపోయారు. అక్కడే మనకి తెలిసిపోతుంది. వేదాలే పొగడలేకపోతే వేదాలు చదువుకున్న వాళ్ళు ఎక్కడ పొగడగలుగుతారు? కొంచెం అన్నమాట. అంతేకాకుండా మంచి కళ్యాణ గుణాలు కలిగి మంచి తిరుత్తుజాయమాలను ముడిలో ధరించిన నిన్ను వర్ణించడం ఎవరికీ సాధ్యం కానప్పుడు నాలాంటి సామాన్యుడికి ఎక్కడ సాధ్యం అవుతుంది? ఎన్సొల్లి నేనేం చెప్పగలనయ్యా, నేనే అక్కడ నిన్ను స్థుతించగలనయ్యా అంటూ చాలా అందంగా ఇందులో వేదాలు కూడా స్థుతించలేవు. సారాంశార్థం అది. 6వ పాసురంలో వేదాలు చదువుకున్న వాళ్ళు కూడా నిన్ను స్థుతించలేరు అంటున్నారు. ఓదువార్ ఓదెల్లాం ఎవ్వులగత్తు ఎవ్వైవయ్యం சாதுவாயனின் புகழின் தகையெல்லால் பெரிதில்லை. போதுவார் புனந்துழாய் முடியனாய் பூவின் மேல் மாதுவாள் மார்பினாய் என் சொல்லியான் வாழ்த்துவனே. 7 வாழ்த்துவார் பலராக நின்னுள்ளே நான் முகனை மூஷ்ட நீர் உலகெல்லாம் படை என்று முதல் படைத்தாய். கேஷ்ட சீரரங் முதலா கிளறு தெய்வமாய் கிளறந்து சூழ்த்து அமரத் துதித்தாள் உன் தொல் புகழ் மாசூனாதே. வாஸ்துவார் பலராக
நின்னுள்ளே நான் முகனை மோஷ்ட நீர் உலகெல்லாம் படை என்று முதல் படையத்தாய் கேஷ்ட சீரரன் முதலா கிளறு தெய்வமாய் கிளர்ந்து சூழ்த்து அமரர் துதித்தால் உன் தொல் புகழ் மாசூணாதே. உன் தொல் புகழ் మాసూనాదే. స్వామి, వేదాలే చెప్పలేనటువంటి దాన్ని నీ గుణాలని మిగిలిన వాళ్ళు వర్ణిస్తే అది మాసిపోతాయి, అంటే తగ్గిపోతాయి, అంటే వాటిని తక్కువ చేసినట్లు అవుతుంది. వైదిక పురుషులు చెప్పలేని దాన్ని మనం గనక చెప్తే ఏదో చెప్పలేక ఉండలేక చెప్పడమే గాని న్యాయం చేసిన వాళ్ళం కాము. ఆయన గుణాలకి తగ్గట్లుగా వర్ణించిన వాళ్ళము పాము అని చెప్తున్నారు. 7వ పాసురం ప్రతిపదార్థం. వాస్తువార్. వాస్తువార్ అంటే మంగళాశాసనం చేసేవాళ్ళు, పొగిడేవాళ్ళు అని అర్థం. వాస్తువార్. పలరాగా చాలా మంది ఉంటారు. నిన్నుళ్ళే, నీ సంకల్పంలో, నాన్మొగనై బ్రహ్మగారిని, నీరు మూర్త ఉలగెల్లాం, నీటితో చుట్టబడిన లోకంలో, ఈ లోకాలన్నీ కూడా నీటితో చుట్టబడ్డాయి. ఇది మనకి వేదం ఇచ్చినటువంటి సాధికారిక అర్థం అన్నమాట. ఎలాగా? ఆకాశాద్ వాయు, ఆకాశం నుంచి వాయువు వచ్చింది. వాయురగ్ని, వాయువు నుంచి అగ్ని వచ్చింది. అగ్నేరాపహ, అగ్ని నుంచి నీరు వచ్చింది. అగ్ని పృథివీ, ఆ నీటి నుంచి భూమి వచ్చింది. అలా ఆర్డర్లో పంచభూతాలను సృష్టించుకుంటూ వచ్చాడని వేదంలో చెప్పాడు కదా. ఆ నీటి చేత చుట్టబడిన లోకాలు. ఇక్కడ మనకి 2 అర్థాలు ఇస్తారు. నీటిచే చుట్టబడిన లోకాలు ఒకటి, నీళ్లల్లో ఉన్న లోకాలు ఒకటి. మామూలుగా లోకం ఉండి చుట్టూ నీరుండడం వేరు, మొత్తం నీరుండి ఏకార్ణవంగా మధ్యలో భూమి ఉండడం వేరు. ఈ 2 రకాల లోకాలని కూడా నువ్వు సృష్టించావు. ఎందువల్ల? సృష్టి సమయంలో చుట్టూ ఉంటాయి, ప్రళయ సమయంలో ఏకార్ణవంగా మారిపోతాయి, మొత్తం నీరే వచ్చేస్తుంది. అందుకని ఆ మూస్తవులగల్లాం అనే పదానికి 2 అర్థాలు అనమాట. నీళ్లతో చుట్టబడిన లోకాలని పడై ఎండ్రు, అలా సృష్టించబయ్యా నువ్వు అని. మొదల్ పడైతాయి నాన్ముగనై, బ్రహ్మగారిని మొట్టమొదట సృష్టించావు. వేదాలు చాలా స్పష్టంగా చెప్తున్నాయి. మొట్టమొదటి సృష్టి బ్రహ్మగారి సృష్టి. ఆయన వల్ల సమష్టి సృష్టి. లోకాలన్నీ నువ్వు సృజించు, జలాలతో చుట్టబడినటువంటి భూమండలాదులని సృష్టించు అనేటువంటి ఆజ్ఞని నీ కొడుకుకి నువ్వు సమర్పించావు. ఇక్కడ మనం 2-3 సార్లు వచ్చింది ఈ వర్ణన చెప్పుకున్నాం. ఏదైనా తండ్రి కొడుకుకి ఒక బాధ్యత అప్పగిస్తే వీడు సర్వం చేయగలడు అనే విశ్వాసం కలిగినప్పుడే ఇవ్వాలి. అలా ఎప్పుడు కలుగుతుందండి? అది చేయగా చేయగా అనుభవంతో వస్తుంది. మరి అప్పుడు చెప్పాలి కదండి. బ్రహ్మగారు ఏదో ఒకటి సృష్టించారనుకోండి, ఇదిగో ఇలా సృష్టించాను బాగుందా అని మళ్ళీ వెళ్ళడం. బాగానే చేసావులే, ఇదిగో దీన్ని ఇలా చేశాను బాగుందా అని. అలా మధ్య మధ్యలో వచ్చి ప్రశ్నలు వేయడం కాకుండా సర్వ సమర్థుడైన వాడు అని నిర్ణయం వచ్చిన తరువాత బ్రహ్మగారిని నువ్వు సృష్టి చేయమని చెప్పావు. అంటే ఒక కుమారుడు గనక మంచి విద్యావంతుడై తాను చేసే వృత్తి యొక్క బాధ్యతలను కొడుకు తీసుకోగలిగితే ఆ తండ్రికి ఎంత ఆనందం కలుగుతుందో. అంతే కదండి. డాక్టర్లు ఉంటారు, వాళ్ళ వైద్య వృత్తిని కొడుకు డాక్టర్ చదివి మళ్ళీ అందులో ప్రవేశించి అది కంటిన్యూ చేస్తే ఆ తండ్రి ఆనందము. విద్యావంతులు ఉన్నారు, ఆడిటర్స్ ఉన్నారు, వాళ్ళు పెద్దలు చేసేటువంటి దాన్ని, తండ్రి చేసేటువంటి దాన్ని కొడుకులు వాళ్ళు తీసుకొని సమర్థవంతంగా నిర్వహిస్తారు. పెద్ద పండితులు ఉన్నారు, ఆ పండిత పుత్రులు కూడా జ్ఞానాన్ని అలా తీసుకుంటే బాగానే ఉంటుంది, కానీ చాలా తక్కువగా వస్తూ ఉంటారు ఆ ఫీల్డ్లో మాత్రం అంటారు. సరదాగా మన మీద జోక్స్ కూడా వేస్తుంటారు. పండిత పుత్ర
పరమసుంట అని ఒక మాట ఉంది. బాగా చదువుకున్నవాడు కడుపున ఏమీ రానివాడిని అని చెప్పడం సరదాకి చెప్పుకున్నది అనుకోండి. మహానుభావులైనటువంటి వాళ్ళు ఎంతో మంది ఆ జ్ఞానాన్ని వారసత్వ సంపదగా అందుకున్నటువంటి మహనీయులు ఉన్నారన్నమాట. అలా బ్రహ్మని సృష్టించి మొదల్ పడైతాయి ముందు సృష్టించాడు. ఫస్ట్ సృష్టి బ్రహ్మ. కేళ్తసీర్ అరన్ తర్వాత పెరిగేటువంటి జ్ఞానం కలిగిన రుద్రుడు. రుద్రుడు ఎవరు? కేళ్తసీర్ వృద్ధి పొందే జ్ఞానం కలిగిన అరన్ రుద్రుడు. అంటే కొన్ని కొన్ని విభాగాలు కొంతమంది దేవతలకి ఇచ్చేశారండి. నువ్వు ఈ పని చూసుకో, నువ్వు ఈ పని చూసుకో. ఓ తండ్రికి 4 కొడుకులు ఉంటే ఇక్కడి నుంచి ఈ ఆస్తులు నువ్వు చూసుకో, ఆ ఆస్తులు నువ్వు చూసుకో, ఆ ఇళ్ళు అవి నువ్వు చూసుకో, ఈ బిజినెస్ నువ్వు చూసుకో అని ఎలాగైతే బాధ్యతలను అప్పగిస్తారో అలాగే ఒక మంచి శ్లోకం ఉందండి. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్. నీకు ఆరోగ్యం కావాలా? సూర్య భగవానుడిని నువ్వు ప్రార్థించు. మనకు వస్తోంది ఆదిత్య హృదయాలు చదవడాలు, రవివారాలు, ఉపవాసాలు, ఇవన్నీ. ఏదైనా ఆరోగ్యం అంటే కేర్ ఆఫ్ అడ్రస్ సూర్యుడు. ఆయన్ని ప్రార్థించాలి, ఆ నామ జపాలు చెయ్యాలి, ఆ వైభవాలు తెలుసుకోవాలి. శ్రియం ఇచ్చేత్ హుతాసనాత్. సంపదలు కావాలి అంటే అగ్నిహోత్రుణ్ణి మనం పూజ చేయాలండి. అంటే హోమాలు, ఇష్టి మొదలైనవన్నీ మనం ఇంట్లో చేయించుకుంటూ ఉండాలి. అందుకే సుదర్శన హోమాదులన్నీ అటు ఆరోగ్యానికి ఇటు ఐశ్వర్యానికి కూడా సహకరిస్తాయి అని చెప్పి అలాంటి హోమాలు చేసుకుంటారు. మూడవది ఈశ్వరాత్ జ్ఞానం అన్విచ్చేది. పరమశివుని వల్ల జ్ఞానము లభిస్తుంది. జ్ఞానం డిపార్ట్మెంట్ ఆయనకి ఇచ్చారు. ఏం జ్ఞానం ఇస్తాడండి ఆయన? మోక్షం ఇచ్చే జనార్దన. జనార్దనుడు మోక్షం ఇస్తాడనే నాలెడ్జ్ని హరుడు మనకి ఇస్తాడు. చాలా చక్కటి శ్లోకం అది. అలాగా జ్ఞానం పొందే నరుడు మొదలగా ఉన్నటువంటి కిళరమర చాలా మంది దేవతలు. దేవతా కోటిలో మనకి బ్రహ్మగారిని చెప్పారు, రుద్రుని చెప్పారు. ఇలాంటి వాళ్ళు చాలా మంది అంటే ఇంద్రాదులు అన్నమాట. దైవమాయ్ ఎంతో మంది దేవతలు. కిళరందు వాళ్ళందరూ రెడీ అయిపోయారు, మేము వర్ణిస్తాం. షూట్ తుదిత్తాల్ అందరూ కలిసి స్తుతించేసినా సరే, ఇదిగో నేను ఈ గుణం వర్ణిస్తాను, నువ్వు చెప్పని మొత్తం కట్టుకుని అందరూ కలిసి స్తుతించినా సరే, పుగళ్ నీ కీర్తి మా శూణాదో అవధ్యం కలుగుతుంది, దోషం కలుగుతుంది, మాసిపోతుంది. అంటే ఏమి నీ కీర్తిని వైభవాన్ని అది అందుకోలేదు అనేటువంటి అర్థం, ప్రతిపదార్థం అన్నమాట. ఇంకా దీని యొక్క వ్యాఖ్యానంలోకి మనం వెళ్దాం. మనకి పొగిడే వాళ్ళు ఉంటే అని ఒక మాట మొదట ఎత్తుబడలోనే చెప్పారు పాసురంలో. ఎందుకంటే పెరుమాళ్ళకి స్తోత కదండి, పొగడబడేవాడు, స్తవ ప్రియుడు. ఎంత స్తవం చేస్తే అంత ఇష్టపడేవాడు కాబట్టి అనేటువంటి అర్థాన్ని చాలా ఒకటి గొప్పగా చెప్తారు. కానీ భట్టర్ వారు అంటారు, స్తోత్రం చేయడం కోసం కాదండి విషయం. ఒక విషయం చెప్పాలి అంటే ముందు కొంత దానికి సంబంధించిన ఉపోద్ఘాతం చెప్పి తర్వాత విషయంలోకి వెళ్ళాలి. డైరెక్ట్గా విషయంలోకి వెడితే ఏం చెప్తున్నారో ఏంటో కన్ఫ్యూజింగ్ గా ఉంటుందన్నమాట. అందువల్లట ఈ శ్లోక పాసర వ్యాఖ్యానాల్లో భగవద్గీతతో పోల్చి ఒక మాట చెప్తారు. ఇప్పుడు భగవద్గీత అర్జున విషాద యోగం ఉంది, డైరెక్ట్ గా గీత బోధ జరగలేదు కదా అక్కడ. ఈ విషాద యోగం అంతా ఎందుకు ఆయన విషాదం పొందాడు అనే ఆ గ్రౌండ్ ప్రిపేర్ చేయడంలోనే సరిపోయింది అన్నమాట. 2వ అధ్యాయంలో 16వ పాసురంలో మనకి అశోచ్యానన్వశోచత్వం ప్రజ్ఞావాదాంశ భాషసే గతాసు నగతాంశ నానుశోచంత పండిత. అక్కర్లేని విషయంలోనూ వేడిస్తున్నావు. అదే కదండి మనకి గీతా భాష్యంలో కూడా అస్థాన స్నేహకారుణ్య
ధర్మాధర్మధియాకులం పార్థం ప్రపన్నముద్దిశ్య శాస్త్రావతరణం కృతం. అస్థాన స్నేహకారుణ్యం, అక్కర్లేని చోట దయను చూపించాడు. శత్రువుని నశింపచేస్తే తప్ప గుణాలు వృద్ధి పొందవు. శత్రువుని అయ్యో ఎలా నశింపచేయను అని లౌకికమైనటువంటి బంధుత్వాలకి ప్రాముఖ్యం ఇచ్చాడు కాబట్టే ఆయనకు విషాదం వచ్చింది. అయ్యో ఇలా అయిందే నీకని 2వ అధ్యాయంలో 16వ శ్లోకం దాకా ఇదంతా పునాది అయింది. అంటే ఒక విషయం మనకి చెప్పాలి అని అంటే ఆ విషయాన్ని గురించిన కొంత జ్ఞానాన్ని ముందు అందించి డైరెక్ట్ గా విషయంలోకి ఎవ్వరు వెళ్ళరండి ఎక్కడైనా ప్రపంచంలో. దాని గురించి అసలు మనం ఏం చెప్పుకుంటున్నామో, ఎందుకు చెప్పుకుంటున్నామో అనేటువంటి విషయాలను కొంచెం ఇచ్చి ఆ తర్వాత చెప్పినట్లుగా ఈ లోకాలని స్తోత్రం చేయడానికి కాదండి సృష్టిస్తా, లోకాలలో ఉన్నవారు కూడా స్తోత్రం చేయలేరు అని అర్థం చెప్పడానికి లోకాలు అన్న పదం వాడారు తప్ప ఆయన ఈ అర్థంలో వాడలేదు అని చెప్పి ఏదో నత్వేవాహం జాతునాశం నత్వనని ఇలాంటి భగవద్గీత పదాలన్నీ చెప్పినట్లుగా వేదాలు చెప్పలేకపోయాయి, వైదికులు చెప్పలేకపోయారు, తర్వాత లోకాల వాళ్ళు చెప్పగలరా అనడాని కోసం స్తుతించే వాళ్ళున్న లోకాలు అన్న పదాన్ని వేశారని. ఇది భట్టరు నిర్వాహం. కిందటి పాసురంలో మనం 6వ పాసురంలో ఒక పదాన్ని చెప్పుకున్నాం. ఏమిటా 6వ పాసురంలో చెప్పుకున్నది? ఓదువారు ఓదెల్లాం సాధువాయ నిన్ పొగజన్, నీకు తగినట్లుగా పొగళ్ళం. సాధు అని ఒక పదం వేశారు కదా, ఆ పదానికి ఈ పాసురంతో సంగతి అన్నమాట. మనం రోజు సంగతులు అని చెప్పుకుంటున్నాం, పూర్వపాసురంతో కలయిక అనేటువంటిది చెప్పుకుంటున్నాం. వేదాలే చెప్పలేదని 6లో చెప్తే అది 7కు తీసుకువచ్చి వేదాలే చెప్పలేనిది వేదాలు చదువుకున్న వాళ్ళు ఏం చెప్పగలరు? అంత శాస్త్రమే చెప్పలేకపోయింది. శాస్త్రాన్ని అంతో ఇంతో అర్థం చేసుకునే ప్రయత్నం చేసిన వాళ్ళు వైదికులు ఏం చెప్పగలరు అనేటువంటి భట్టరు నిర్వాహాన్ని మనం ఇందులో చెప్పుకోవాలి అని అంటారు. చూడండి 7వ పార్ట్ 19వ పేజీ 7వ పార్ట్. வேதங்கள் கிடக்கிடும் வைதிக புருஷர்கள் என்று சிலருండే அவர்கள் நம்மை ఎత్త కురై ఎన్నన్నా. సరేనండి, వేదాలు కీర్తించలేకపోయాయి, వైదిక పురుషులు ఉన్నారు కదా. వైదిక పురుషులు ఎవరండి? వైదిక పురుషులు అంటే బ్రహ్మభావం కలిగినటువంటి వాళ్ళు. సనకుడు, సనందుడు మొదలైనటువంటి వాళ్ళందరూ బ్రహ్మభావనిష్ఠులు అంటారండి. వాళ్ళకి ఇంకా దైవం గురించిన ఆలోచన తప్ప రెండోది లేదు. ఇంకా రెండోది కర్మభావనిష్ఠులు. వారికి ఇచ్చినటువంటి డ్యూటీని చేయడమే. అంటే అష్టదిక్పాలకులు, యమాదులు మొదలైనటువంటి వాళ్ళందరూ వీళ్ళే. మనం కొంచెం కాస్త తెలుసుకుంటాం తప్ప రెండు కూడా మనకేమి పూర్తిగా తెలియదు. దేనిలోనూ మనకి నిష్ఠ ఉండదండి. నిష్ఠ అంటే కాన్సన్ట్రేషన్, ఏకాగ్రత. ఒక్క క్షణకాలం కూడా చెంచలంకి మన కృష్ణ ఒక్క ఇలా పాఠం వింటూనే ఉంటాం. ఆఫీస్కి టైం అయిపోతుంది, లేకపోతే ఎవరో వస్తారు, లేకపోతే పిల్లల్ని తీసుకురావాలి, లేకపోతే వంట చేసుకోవాలి. 100 భావాలు ఈ ఒక్క భావం చుట్టూ అలా తిరుగుతూనే ఉంటాయి కదా. మరి వేదంగల్ కిడక్కడం, వేదాలే చెప్పలేకపోతే వైదిక పురుషర్గలను సలిరుండే వేదాలు నేర్చుకున్నటువంటి వైదికులు, సనక సనందనాదులు, అష్టదిక్పాలాదులు, మిగిలిన దేవతలు వీళ్ళందరూ ఉన్నారు కదా. అవరుగల్ నమ్మయ్యత్త కురయ్యన్న, వాళ్ళు నా గొప్పతనాన్ని చెప్పచ్చు కదా అని స్వామి అన్నాడనుకుని, ఇక్కడ ఎప్పుడు కూడా పూర్వపక్షం ఏదైనా స్వామి అన్నాడు అనుకుని நம்மாழ்வாర్లు సమాధానం చెప్పినట్లుగా నంబిళ్ళయ్య గారు వ్యాఖ్యానం ఇస్తుంటారు. అదువో మన నిరక్కేడు ఏడు ఇందిరాలు, అది నిన్ను ఇంకా తక్కువ చేయడం అవుతుంది. ఏమండి, పెద్ద పండితుడు వచ్చాడండి, ఆయన నిన్ను గురించి చెప్పలేకపోయాడండి అంటాం. తర్వాత ఒక సామాన్యుడు వస్తే ఏమండి ఈయన చెప్తాడేమో, పోని ఆ పండితుడే చెప్పలేని దాన్ని ఈ పామరుడేం చెప్పగలడు అన్నట్లుగా
వేదాలే స్వయంగా పొగడలేని దాన్ని అందులో 4 భాగాలు చేసి, అందులో శాఖోపశాఖలు చేసి, అందులో ఒక భాగాన్ని పెట్టి అని చదువుకున్న వైదికులు ఎక్కడ చెప్పగలుగుతారు? వాస్తువార్ పలరాగా పొగిడేవాళ్ళు చాలా మంది. ஆனால் தான் வந்ததன் వేదంగళ్ ఇవరుగళ్ செய்வதையத்தம் ఎన్న వాళ్ళు వేదములే చెయ్యలేని దానిని వీళ్ళందరూ ఎక్కడ చెయ్యగలరు ఎన్నాం భట్టరరుడు చేయవదు అని భట్టర్ వారు అర్థం చెప్తూ ఉండేవారు. ఈ వాస్తువారు అనే పదానికి అనమాట భట్టర్ వారు చెప్పిన అర్థం ఇది. మిగిలిన వాళ్ళు అన్నారు స్తుతించే నీ గొప్పతనాన్ని గురించి అని ఒక మాట వదిలేశారు. అంటే నీ గొప్పతనం స్తుతించబడేది అని. భట్టర్ వారు అన్నారు గొప్పతనం స్తుతించబడ్డం కాదు, వేదాలే స్తుతించలేని దానిని సామాన్యులు ఎక్కడ స్తుతించగలరు అని చాలా మంచి అందులోంచి మృదువైన అర్థాన్ని తీసుకుని వచ్చారనమాట. అందుకే వాస్తవాలు పలరుండగా ఇక్కాకయ్యనుదల్ నిత్యాది ఉన్నుడయ్య సంకల్ప సహస్రైక దేశత్తిలే చతుర్ముఖనై. ఈ ఒక్క మాట అర్థమైపోతే నిజమే అనిపిస్తుంది. నీ సంకల్పంతో బ్రహ్మను సృష్టించావు. నీ మొత్తం సంకల్పాన్ని వాడలేదు అక్కడ. సంకల్ప సహస్ర ఏకదేశత్తులే. నీకు పెద్ద సంకల్పం ఉంటే దాన్ని 1000 భాగాలు చేస్తే, అందులో ఒక భాగాన్ని 1000 భాగాలు చేస్తే ఎంత సంకల్పం ఉంటుందో దాంతో బ్రహ్మను సృష్టించావు. ఆత్మ ఎంత ఉందండి అని చెప్పడానికి మనకు వేదం ఏం చెప్పిందంటే, వడ్ల గింజ తీసుకొని దానిని మొనని కట్ చేసి మొనని 100 భాగాలు చేసి ఆ 100 భాగాల్లో ఒక భాగాన్ని 100 భాగాలు చేస్తే ఎంత ఉంటుందో అంత. అది మనకు ఊహే అణోరణీయాన్ని. అణువులో 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 కంటికి కనిపించనంత. అలాగే భగవంతుడి యొక్క సంకల్పం ఒక పెద్ద కొండలా ఉంటే ఆ సంకల్పంలో 1000వ భాగాన్ని తీస్తే ఆ 1000వ భాగాన్ని 1000 భాగాలు చేసి బ్రహ్మగారిని సృష్టించాడు. అంటే బ్రహ్మ సృష్టికి కూడా ఆయన యొక్క లవలేశమైనటువంటి కటాక్షమే ఉపయోగపడింది. చతుర్ముఖనై కడల్ సూర్యంత భూమి ఎల్లాం ఉండాకెంద్ర మొదలు పడతాయి. కొడుకుని పిలిచాడు, నాయన ఈ 4 సముద్రాల చేత కూడా చుట్టబడే భూమిని నువ్వు సృజించు అని కొడుక్కి చెప్పాడు. మూష్టి నీరిలే, ఇందాక చెప్పుకున్నావే, చుట్టబడిన నీర, అందులో ములిగిన లోకాల 2 అర్థాలు ఉన్నాయి. సృష్టింపబడినప్పుడు భూమి ఉండి చుట్టూ నీరుంటుంది. లయ సమయం వచ్చేటప్పటికి అది నీళ్లలో ములిగిపోతుంది. అలాగా జలము చేత పరివేష్టితము ఏకార్ణవము జలము లోకంగళై ఉండాక్యను చతుర్ముఖనై ఉండాక్యనాయ నామం ఉన్నాలే సృష్టనాన చతుర్ముఖనాలే సృష్టరానవనుగల్. చాలా జాగ్రత్తగా నీ చేత సృష్టింపబడిన బ్రహ్మగారి చేత సృష్టింపబడిన రుద్రుడు. కాబట్టి పెరుమాళ్ళకు రుద్రుడు మనవడయ్యాడు. బ్రహ్మగారి కొడుకు అంటే పెరుమాళ్ళకి మనవడు. ఉన్నై ఏత్తవన్నర పొరులుండో, వాళ్ళ నాన్నే చెప్పలేకపోయాడు బ్రహ్మ. ఇంకా రుద్రుడు ఎక్కడ పొగడగలడయ్యా నీ మహాత్మ్యాన్ని? ఆనాదివుడి గడేవడియ జ్ఞానాదికరాన రుద్రాదిగళయం కూట్టెక్కొండాలో. కాబట్టి రుద్రాదులు కూడా చెప్పలేరు. అవరిగళకు నిలమండ్రంగ రుదుమేల్, వాళ్ళకు కూడా ఒక హద్దు తెలియనంత విస్తారమైనటువంటి బ్రహ్మరుద్రాదులు కూడా వర్ణించలేరు అని సామాన్యమైన అర్థం అనమాట. కేష్ట இப்பங்களத்தை விட்டு கால் கழியரான அவர்கள் ఎత్తపుకాల్ ఎల్లై కానపోమో. వీళ్ళకే పెద్దవాళ్ళకే సాధ్యం కాని విషయం వాళ్ళ పిల్లలకి సాధ్యం అవుతుందా? ఎలా సాధ్యం కాలేదో ఒక్కొక్కటే చెప్పుకొచ్చారు. వేదం అబ్బే అది చెప్పలేకపోయింది. వేదం చదివిన వాళ్ళు అబ్బే వాళ్ళు చెప్పలేకపోయారు. ఆ బ్రహ్మగారు సృష్టించాడు రుద్రుడు, అబ్బే ఆయన చెప్పలేకపోయాడు. ఆ తర్వాత లోకాలు సృష్టించబడినటువంటి పండితులు అబ్బే వాళ్ళు చెప్పలేకపోయారు. ఎవరు పైనుంచి కింద దాకా ఒక్కళ్ళు కూడా చెప్పలేకపోయారు అనేటువంటిది. కిళదందిశీలుండ జ్ఞానాది గుణంగా నీ జ్ఞానాది గుణాలని వర్ణించడం అవత్తయుడైన రుద్రంతొడక్కమాన మాగా ఈశ్వరనోడు
மசெக்கு இடலாம்படி கிளறந்த தேவதைகள். మసెక్కు పరలిడాంబడి, సందేహాస్పదం. వర్ణిస్తారు, ఏదో చెప్తారు కానీ ఖచ్చితంగా ఇదని చెప్పలేరు. ఇదా అదా, నువ్వు ఎంత గొప్పవాడువా అంత గొప్పవాడువా, ఏదో నిర్ణయించి చెప్పేటువంటి శక్తి మనకి లేదు అనేటువంటి విషయం అన్నమాట. ఇక్కడ ఒక చిన్న హాస్యం పెట్టారు. ముసుగు వాలెడుతా పోలే కిళరెందు. అందరూ చెప్పాలనుకోవడం ఎలా ఉంటుందంటే దోమ తోకెత్తినట్లు ఉంటుంది అన్నారు. దోమ తోకెత్తినట్లు. ఏ సింహమో తోకెత్తింది అనుకోండి, అందంగా అటు ఇటు తిప్పుతూ దాని ప్రభావాన్ని చూపిస్తుంది. దోమ ఎంత ఉంది, దాని తోక ఎంత ఉంది, దాని తోక ఎంత ఉందో మనకు పుట్టినప్పుడు బాగా తెలుస్తుంది, ఎంత తీవ్రంగా పుడుతుందో. కానీ అందానికి దోమ తోకెత్తడాన్ని ఎవరైనా చెప్తారండి? ఇది ఎంతలాంటి ఉదాహరణ తోచిందో నంబెళ్ళయ్య గారికి. దోమ తోక ఎత్తినట్లుగా అంటే అల్పజీవి కూడా నిన్ను పొగడ్డానికి ప్రయత్నం చేయడమే అనే అర్థంలో అనమాట. ముసుగు వారెడుతా పోలే కిళరెందు, ஒருவர் சொன்னவிடம் ஒருவர் சொல்லாదే ఓరో ప్రయోజనం గడిలే మిగయిత్తా. వాళ్ళందరూ అనుకున్నారు దేవతలు, రే నువ్వు ఆనంద గుణం వర్ణించు, నువ్వు ఇంకోటేదో ఐశ్వర్యాన్ని వర్ణించు, నువ్వు ఔదార్యాన్ని వర్ణించు, నువ్వు జ్ఞానాన్ని వర్ణించు, నువ్వు శక్తిని వర్ణించు అని అందరూ ఒక్కొక్కటి ఎలా చేసుకున్నారటండి. అందరూ కలిసినా కూడా చెప్పలేకపోయారట. ఆయుష్యుక్కళై ఉడయరాయిరెక్కరవర్గల్. పోనీ వాళ్ళు మనలాగా అత్యల్పమైన వయస్సు కలిగిన వారు కాదు. మన సంవత్సరం అయితే వాళ్ళకు రోజు అవుతోందని చెప్పుకున్నాం. అలాంటిది కల్పాలు కల్పాలు బ్రతుకుతారు వాళ్ళు. అంతకాలం బ్రతికి అంత ఆయుష్ ఉన్నా అంతటి వాళ్ళు కూడా నిన్ను పొగడలేరు. అది అందులో ఉండేటువంటి విశేషం. స్తోత్రం పండినాలు వాళ్ళందరూ కలిసి అంతకాలం స్తోత్రం చేసిన ఉన్నుడయ్య స్వాభావికమైన కళ్యాణ గుణంగళ్ మా చూనాదో. ఏదో తాపత్రయపడ్డమే తప్ప ఎవరు దాన్ని పరిపూర్ణంగా చెప్పలేరు సరికదా. అర్థం కాకపోతే అబద్ధాలు చెప్పే ప్రమాదాలు మా చూనాదో. అందువల్ల నీకు తక్కువే అవధ్యం అంటారు. అంటే నీ కీర్తికి తక్కువదనమే వస్తుంది. இவர்கள் எத்துமளவோ இவன் குணங்கள் என்ன అవ్వయాలే అవధ్యమై తలై కట్టదో. ఓహో, అయితే ఈయన కళ్యాణ గుణాలని మనం వర్ణించలేము అని ఒక నిర్ణయానికి వచ్చేయాలి అని. ఎందువల్ల అంటే ఆయన కళ్యాణ గుణాలు అంత గొప్పవి, అంత కళ్యాణ గుణాలను మనం చెప్పలేము అని వాళ్ళు అనుకుంటే చాలు. వారు ఏవి కూడా కీర్తింపగా విన్నవాళ్ళు కాదు, నీ గుణాలు వాళ్ళకి అందేవి కాదు. అలా వాళ్ళు చెప్పడం వల్ల నీ గుణాలకి ఇంకా తక్కువ భావమే వస్తుంది తప్ప ఏమీ రాదు. కాబట్టి నాయన నిన్ను గురించి ఎవరు వర్ణించలేరని 6, 7 రేపు 8వ పాసురంలో కూడా ఎవరు వర్ణించలేరు అనేటువంటి భావాన్ని ఇక్కడ మనకి చెప్తున్నారు. పాసురాన్ని అనుసంధానం. వాస్తువార్పలరాగ నిన్నుள்ளே నార్ముగనై மூஸ்த நீர் உலகெல்லாம் படை என்று முதல் படைத்தாய் கேஷ்ட சீர் அரண் முதலா கிளறு தெய்வமாய் கிளறந்து சூஸ்து அமரர் துதித்தால் உன் தொல் புகழ் மாசூணாதே தேவேசம் கோலநாதம் மதகித மனசம் பத்மநாபம் ரமேశం. మా ఒక్క క్షణం. లోకార్యం కృష్ణయుగ్మేన చ నిగమశిరో యోగి భట్టారకౌ చ గోవిందం కూరనాదేన చ సహ కురుకే సేందు సింధుం యతీంద్రం మాలాదిరుగ్యామునార్యో మమ హృదిన హృదే రామ పద్మాక్షనాదం తిరువరుణ్మాల్ సేనై முதலீசடகோபன் நாதமனசேரிய கொண்டார் மணக்கால் ரம்பிசன் ராமாளவந்தார் குருமாலாதரர் கொள்கை பிறார் கம்பாமிதிராசர் கோவிந்தர் கூரேசர் பட்டர் வேதாந்தமனீர் கண்ணர் கம்புடைய நம்பிள்ளை இவர் ஈழளித்தற்கே எந்த மாதவர் பற்பனாவர் இவர் அருளாளர் திருவடி ஊன்றியதே வப்பெருமாள் கை கொண்டருளும் திருமலையாழ்வார் பதங்கள் முன் என் உள் சேர்ந்தனவே. நமோஸ்து தேவராஜாய சதுர்கிராம நிவாசினே ராமானுஜாரிதாச சுதாய் குணசாலினே
నమ శ్రీశైలనాథాయ కుంతీనగరజన్మనే ప్రసాదలబ్ధ పరమప్రాప్య కైంకర్యశాలినే శ్రీశైలే దయాపాత్రం దీవత్యాదిగుణార్ణవం యతీంద్రప్రవణం వందే రమ్యజామాతరం మునిం வாழ திருவாய் மழைப்பிள்ளை மாதக வாழ்வாழும் மணவாள மாமணி வன்வாரிய வன்மாரம் திருவாய் மழைப்பொருளை மாநிலத்தோர் தேரும்படி உரைக்கும் சீர் ஸ்ரீரங்க சிம்ஹகிரி தேசிகா பாத சேவா பிராப்தா கில திரவிட வேத ரகசிய ஜாத்தம் శ్రీ గౌతమాన్వయజమాశ్రిత భాగధేయం గోపాల దేశకమలం శరణం ప్రపద్యే కౌశికాన్వయ సంజాతం వెంకటార్యతనోభవం వేదాంతాచార్య సశిష్యం ఉడైవర్మాం భజే శ్రీమద్ వెంకటరంగార్య శిష్యం సత్శిష్య సేవదం శ్రీలక్ష్మణార్య వివదం సంప్రయే దేవి దీప్తయే ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ.